సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే BMIతో సంబంధం లేకుండా ఊబకాయంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ రక్తనాళాలు మొత్తం కొవ్వుతో పూడుకుపోయి ఉంటాయా? ఎలా ఉంటాయంటారు? ఖచ్చితంగా మేడం, దిస్ ఇస్ అ వెరీ యాప్ట్ క్వెషన్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు BMI మనది నార్మల్ BMI ఇస్ టేకెన్ as 25. బట్ ఫర్ ఇండియన్ ఆర్ ఏషియన్ పాపులేషన్ BMI కట్ ఆఫ్ ఇస్ టేకెన్ as 22 or 22.5 అకార్డింగ్ టు సమ్ స్టడీస్. సో అంతకుముందు దేర్ వాజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్, ఒకవేళ BMI ఎక్కువ ఉందండి, మీరు ఎక్కువ లావుగా ఉన్నారు, అప్పుడు మీకు జబ్బులు ఎక్కువ రావడం, అది ఒక వరకు నిజమే. కానీ ఇప్పుడు ఈ మధ్యలో BMI తక్కువ ఉన్నా సరే మీకు జబ్బులు రావచ్చు. అంటే కొందమందికి చాలా ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే మనం కొవ్వు అంటాం. ఈ కొవ్వు LDL మనం అంటాం. LDL ఈస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ కొలెస్ట్రాల్. సో మనకి కొలెస్ట్రాల్ వచ్చేసి వెన్ ఎవర్ యువర్ LDL లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హై, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. మీరు ఒకవేళ సన్నగా ఉన్నా సరే LDL కెన్ బి వెరీ వెరీ హై బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, జెనెటిక్స్ ఎక్సెట్రా. సో ఇఫ్ యువర్ LDL లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అనుకోండి, మీకు కొవ్వు గుండె రక్తనాళంకి డిపాజిట్స్ అవుతూ ఉంటుంది, మీకు బ్లాకేజెస్ రావచ్చు, మీకు గుండె సమస్య ఖచ్చితంగా రావచ్చు. సో LDLకి BMIకి అసలు సంబంధం ఉండదు. మనం ఇప్పుడు చాలామందిని చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ LDL లెవెల్స్. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో.